తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాలు మన భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ గర్భమున ధరింపబడి కన్యక మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువవేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్యంలో దిగి సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుకున్నాం. 145 సౌండ్ క్లియర్గా లేదా? 145వ దావీదు కీర్తన ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువుతున్నాం. రాజువైన నా దేవ, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమును అందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యమును నేను ధ్యానించదను. నీ మహా దయాళత్వం గుర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గుర్చి వారు గానము చేసెదరు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యములు బయలును. ఆయన రాజ్య మహోన్నత ప్రభావము, ఆయన బలము నరులకు తెలియజేయుటకై నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరాలు నిలుచును. సర్వజీవుల కనులు నీ వైపు చూస్తున్నవి, తగిన కాలంలో నీవు వారికి ఆహారం ఇస్తున్నావు. ఆ యెహోవా తన మార్గంలన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. నా నోరు యెహోవా స్తోత్రము చేయు, శరీరులను ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుగాక. యెహోవాను సన్నతించును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ యుగములందు మహిమ కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ 2025 ఉపవాస దినాలన్నింటిలో మీరు మాకు తోడై ఉన్నారు. ఈ చివరి శుక్రవారం నీ బిడ్డలు నీ మందిరంలో చేరి ప్రార్థించినప్పుడు కనికరంతో ఆలకించండి, కృపతో జవాబు దయచేయండి. ఇప్పటి వరకు కీర్తన ద్వారా మీరు కనపరచబడ్డారు. నీ పరిశుద్ధ వాక్యం బోధించుటకు అపాత్రుడైన నాకు ఆత్మజ్ఞానం ఇచ్చి వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు, ఆత్మలు ఫలించుటకు బిడ్డలకు కృప నిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి మరి 2025 సంవత్సరం చివరి క్రిస్మస్ పూర్తి చేసుకొని చివరి ఉపవాస దినంలో దేవుని సన్నిధిలో ఉండగలిగాం. ఇట్టి భాగ్యం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. మీకు కూడా నేను
వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ 2 ప్రాముఖ్య విషయాలు మీ ముందుంచాలని తలుస్తున్నాను. మన అనుదిన విశ్వాస జీవితంలో స్తుతించటానికి, ప్రార్థించటానికి కొన్నిసార్లు మనం నిర్లక్ష్యంగా ఉంటాం. కొన్నిసార్లు ఆ రోజు ప్రార్థన వాయిదా పడిద్ది, ఆ రోజు స్తుతించటం కూడా వాయిదా పడిద్ది. స్తుతి దేవునికి, ప్రార్థన మనకి. ప్రార్థన చేసుకునేది మన కోసం, స్తుతి దేవునికి చెల్లించేది. కాబట్టి దేవుడు స్తుతికి పాత్రుడు. విశ్వాసులు ఎప్పుడు ప్రార్థన మీదే మనసు పెడతారు, కానీ స్తుతి మీద కూడా మనసు పెట్టారు. మన సంఘ కార్యక్రమాలు చూడండి, ప్రతిసారి ముందు కీర్తనలే పడతారు. అది ఏ కుటుంబ ప్రార్థన అయినా, కృతజ్ఞత అయినా, జ్ఞాపకార్థమైనా, దేవాలయంలోనైనా ముందు కీర్తనలే పడతారు. కీర్తించిన తర్వాతే వాక్యం చెప్పి ప్రార్థన చేస్తారు. దేవుడు స్తుతికి పాత్రుడు. నిన్న మొన్న మనం క్రిస్మస్ రోజు చెప్పుకున్నాం. ఆయన పుట్టినప్పుడు పరలోక దూతలు, తూర్పు దేశపు జ్ఞానులు, పొలాల్లో గొల్లలు, మరియమ్మ కీర్తనలు, ఎలిజబెత్ కీర్తనలు, జకరియా కీర్తనలు, సిమియోను కీర్తనలు, అన్నా కీర్తనలు, అన్ని కీర్తనలే. కాబట్టి మనకు జీవితంలో కష్టాలు, బాధలు, శత్రుభయం ఇలాంటివి వచ్చినప్పుడు 2 విషయాలు నేను క్లుప్తంగా చెబుతాను. స్తుతించటానికి, ప్రార్థించటానికి మనసు నిలకడ చేసుకోవాలి. చాలాసార్లు నిలకడ లేని ప్రార్థన చేస్తాం, తొందరగా అయిపోవాలి. సాతాను కూడా ఏంటంటే, మనం నిబ్బరంగా ప్రార్థన చేసుకుని ప్రతిరోజు ఏదో ఒక ఆటంకం తెచ్చి పెడతానే ఉంటాం. అది బైబిల్లో కూడా ఉంది. మన వ్యక్తిగత జీవితాలు పరిశీలించుకుని వెనక తిరిగి మనం ఈరోజు ప్రశాంతంగా ప్రార్థన చేసుకుందాం అనుకుంటే ఎన్నెన్నో ఆటంకాలు తెచ్చి పెడతా ఉంటుంది సాతాను. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి దేవుడు వస్తాడు. 145 కీర్తన 18 వచ్చిన నిజముగా మొరపెట్టు వారికి యెహోవా దగ్గరగా వస్తారు, వాళ్ళని కాపాడతారు. సాతానికి ఇష్టం ఉండదు దేవుడి దగ్గరగా నీవు రావటం, నువ్వు దేవుని దగ్గరగా వెళ్ళటం. కాబట్టి ఏదైనా తోట నుండి దైవ మానవ సంబంధాలను చెడగొట్టడమే సాతాను పని. మరి అంతేగా అవ్వమ్మని ఆదాముని ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టడం. కాబట్టి ఈ శుక్రవారం ఒకసారి వెనక తిరిగి ఆలోచించాలి. ఈ సంవత్సరం అంతట్లో స్తుతించడానికి ప్రాధాన్యత ఇచ్చామా, ప్రార్థన చేయడానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాము, ఎన్ని ఫెయిల్యూర్లు ఉన్నాయి. నేను కూడా మనసు పెట్టి ఆలోచించాలి. సంఘ కాపరిగా, సంఘ పరిచర్యలో మరి ఎన్నిసార్లు సక్రమంగా చేయలేకపోయాం, సక్రమంగా చేశాం, ఇంకెంత బాగా చేయాలి. ఎందుకంటే స్తుతించటం, ప్రార్థించటం మీదే మన విశ్వాస జీవితం డిపెండ్ అయ్యి. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ స్తుతించరు. కొంతమంది స్తుతిస్తారు కానీ ప్రార్థించరు. కాబట్టి స్వరం దేవుడిచ్చిన వరం, దేవుడు స్తుతికి పాత్రుడు. కొంతమంది దావీదు గొప్పతనం ఏంటంటే అటు స్తుతించేవాడు, ఇటు ప్రార్థించేవాడు. రెండు కూడా తక్కువసరిగా చేసేవాడు. మనము మనసు నిలకడ చేసుకొని స్తుతించాలి, ప్రార్థించాలి. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు. 2 విషయాలు మీకు ఉదాహరణకు చెప్తాను. ఆ తర్వాత మనం విజ్ఞాపన ప్రార్థనకి వెళ్దాం. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ మనము స్తుతించటానికి మరియు ప్రార్థించటానికి బాగా శ్రద్ధ చూపాలి. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 19 వచనాలు నేను చదువుతాను. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం. హిజ్కియా. పాత నిబంధన రాజుల్లో దావీదు తర్వాత దేవునికి నచ్చిన వ్యక్తి ఎవరంటే హిజ్కియా. దావీదు ఉమ్మడి రాజు, అంటే 12 గోత్రాలకు రాజు. ఉమ్మడి రాజుల్లో ఒక్కడే దేవునికి బాగా ఇష్టడు దావీదు. రాజ్యం 2 భాగాలు అయిపోయిన తర్వాత హిజ్కియా దేవునికి ఎంతో ప్రియుడు, దేవునికి ఇష్టడే. హిజ్కియాకు ఒక కష్టం వచ్చింది. నేను చెప్పేదని, హిజ్కియాకు కష్టం వచ్చింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కష్టం వచ్చినప్పుడు, ఆ కష్టం వచ్చినప్పుడు తాను ఎలా చేశాడో మనం కొన్ని విషయాలు ఈ గ్రంథంలో నుండి తెలుసుకుందాం. హిజ్కియాకు కష్టం వచ్చింది.
ఆ కష్టం వచ్చినప్పుడు శత్రు రాజ్యంతో యుద్ధం వచ్చింది. హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరంలో పోయి గృహ నిర్వాహకుడు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, ఆ తర్వాత యాజకుల పెద్దలను, ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపాడు. సహజంగా గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండటం పాత నిబంధనలో ఒక పద్ధతి. గోనె పట్ట చాలా దీనస్థితికి గుర్తు. కాబట్టి రాజే స్వయంగా ప్రార్థన చేయటం సహజంగా ప్రవక్త, యాజకులు చేస్తారు. స్వయంగా రాజే చేయటం. మన ఇళ్ళల్లో కూడా తండ్రి, తల్లి కూడా స్వయంగా ప్రార్థన చేయాలి. చేసి పిల్లలకు అలవర్చాలి. కొన్నిసార్లు సండే స్కూల్లో పిల్లలు ప్రార్థన చేస్తారు కానీ తల్లిదండ్రులు చేయరు. కొన్ని ఇళ్లలో తండ్రి కూడా చేయడు. అసలు పురుషులు కొంతమంది ఇళ్లలో ప్రేయర్ చేయరు. ప్రేయర్లో కూర్చోరు. మనం ఏదో నష్టపోతున్నాం, అర్థం కావట్లేదు. ఇక్కడ ఈ రాజుగారికి వచ్చిన కష్టం ఏంటి అంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 18వ అధ్యాయం 13వ వచనం. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం నందు అశ్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారం గల పట్టణములన్నిటి మీదకి వచ్చిన వాటిని పట్టుకోవాలనుకున్నాడు. ఇజ్రాయేల్ దేశానికి చుట్టుపక్కల అందరూ శత్రువులే. వీళ్ళు ఇద్దరుగా విడిపోయిన తర్వాత ఇంకా బలహీనమయ్యారు. శత్రువులకి ఈజీ అయిపోయింది వీళ్ళ మీద యుద్ధం చేయటం కానీ, వీళ్ళని పట్టుకోవటం కానీ, వీళ్ళ మీద యుద్ధానికి రావటం. కాబట్టి ఇక్కడ జరిగిన సంఘటన ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అతను ఈ రాజ్యం మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఇది 2 గోత్రాలు అంటే యూదా, బెన్యామీను. వీరు గోనె పట్ట కట్టుకొని అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లా, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమ దినము, శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చును కానీ కనుటకు శక్తి చాలు. చాలా చక్కగా పోల్చాడు. లేక పిల్లలు కానీ అవకాశం వచ్చింది కానీ కనటానికి శక్తి లేదు. శక్తి లేకపోతే ప్రాణం మీదకి వచ్చింది స్త్రీలకి. కాబట్టి శ్రమదినం ఈ దినం. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ప్రతికూలతలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. వచ్చినప్పుడు దేవుని దగ్గర ఎలా దీనంగా ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవుడు ఎప్పుడు దీనులకు అండగా ఉంటాడు. చక్కని కీర్తన ఉంది, దీనులకు అండ ఆయనే. కాబట్టి మనం ఎంత ధనికులమా, ఉద్యోగస్తులమా, వ్యాపారస్తులమా, మనకి ఎంత ఉందో కాదు, దేవుని దగ్గర దీనంగా ప్రార్థన చేయాలి. కాబట్టి హిజ్కియా ఏమని పోల్చాడంటే, శ్రమదినం, శిక్ష వచ్చింది, దోషం వచ్చింది, పిల్లల కంటానికి శక్తి చాలతలేదు. జీవము గల దేవుని దూషించుటకై అశ్షూరు రాజైన తన యజమానుడి చేత పంపబడిన రిబ్సాకి పలికిన మాటలన్నిటినీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న మాటలు బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించునేమో. దేవుడిని గద్దించాడు, రాజుని తిట్టాడు, దేశాన్ని తిట్టాడు. అంటున్నాడు, తిరిగి తగాదేసుకోలేదు రాజు. దేవునికి వినిపించాలి. ఆయన ఏమంటున్నాడు చూడండి, చాలా చక్కని మాటలు. దేవుని దూషించడానికి వచ్చాడు. ఒకవేళ యెహోవా ఆలకించి ఈ మాటలన్నిటికి జవాబు చెప్తాడేమో, మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. శ్రమదినాన మరి హిజ్కియా ఎన్నుకున్న మార్గం ఏంటంటే, దేవునికి చెప్పటం. తాను ఒక్కడే కాదు, మరి గృహ నిర్వాహకుడు, శాస్త్రి, యాజకులను వాళ్ళు కూడా పిలిచాడు. అప్పుడప్పుడు మన ఒక్కరి ప్రార్థన చాలినప్పుడు ప్రభు చెప్పాడు, ఎక్కడ 2-3 కూడి తోటి ప్రార్థనా పరుల సహకారం తీసుకోవడం తప్పు కాదు. మనకిచ్చినట్టే విజ్ఞాపన ఆత్మ దేవుడు వాళ్ళకు కూడా ఇస్తాడు. మనకి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో కరుణనందించే ఆత్మ, విజ్ఞాపన చేయి ఆత్మ. చక్కగా ప్రార్థన చేయటం కూడా దేవుని గిఫ్టే. నేనేదో బాగా ప్రసంగం చేయాలంటే చేయలేను, చేసినా ఎవరికి అర్థం కాదు. బాగా ప్రార్థన చేసినా అదేం ఉపయోగం లేదు. ప్రార్థన వినేది దేవుడు. 65వ కీర్తన 2వ వచనంలో జవాబిచ్చేది ఆయనే. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలంటే, విజ్ఞాపన, కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మను దేవుడే ఇస్తాడంట. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమని చెప్పాడు? కాబట్టి నిలిచి శేషము కొరకై నీవు హెచ్చుగా ప్రార్థన చేయాలి. 4వ వచనం,
చిన్న చిన్న ప్రార్థనలు సరిపోవండి. అప్పుడప్పుడు మన వైద్యం కూడా మన బజార్లో ఆర్ఎంపీ డాక్టరు, స్థానిక డాక్టరు సరిపోకపోతే స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తున్నారు. అవునా? సమస్యల కోసం మనం ఎన్నో గడపలెక్కి దిగుతున్నాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ఈ సమస్య పోవాలి, ఈ శ్రమ పోవాలి అంటే ఎచ్చుగా ప్రార్థనా సమయాన్ని పెంచుకోవాలి. ప్రార్థనా పరిధిని పెంచుకోవాలి. మీరు మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో పౌలు తిమోతికి చెబుతాడు, ఇది మంచిదియు మన దేవుని దృష్టికి అనుకూలమైనది. మనం అధికారుల కోసం, రాజుల కోసం, అనేకుల కొరకు యాచనలు, ప్రార్థనలు ఎచ్చుగా ప్రేర్ చేయాలి. 2026 సంవత్సరంలో ఎలా ఉందాం అనుకుంటే బాగుందామని అందరూ చెప్పుకుంటారు. మనల్ని బాగా ఉంచేది భగవంతుడే. కాబట్టి భగవంతుని సన్నిధిలో ఎక్కువగా ఉండటం, ఎక్కువగా ప్రార్థన, ఎక్కువగా చేయటం. మనమే భోజనానికి ఇచ్చే సమయం, మన అలంకరణకి ఇచ్చే సమయం, ఫోన్లో మాట్లాడే సమయం, దేవునికి ఇచ్చే సమయాన్ని క్యాలిక్యులేట్ చేయండి. నాకు తెలిసి చాలా తక్కువ. దినమంతట్లో మనం సురక్షితంగా ఉంచే దేవుడే. మనకు తెలియకుండా ఎన్ని ఉపద్రవాలు దగ్గరగా వచ్చిపోయాయో, ఎన్ని మరణాలు తప్పిపోయాయో మనకేం తెలుసు. ఇప్పుడు బాత్రూంలో చనిపోయేవాళ్ళు ఉన్నారు, నిద్రలో చనిపోయేవాళ్ళు ఉన్నారు, యాక్సిడెంట్లో చనిపోయేవాళ్ళు ఉన్నారు. మరణాలు చాలా సహజమైపోయాయి. కాబట్టి ఇక్కడ చెబుతున్న మాట, హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఎక్కువగా ప్రార్థన చేయండి. మనసు నిలుపుకొని హెచ్చుగా ప్రార్థన చేయమని హిజ్కియా చెబుతున్నాడు. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లని, నీ యజమానునికి ఈ మాట తెలియజేయడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విని మాటను బట్టి భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి చేత కూలును. ఇక్కడ వాగిన వాగుడికి దేవుడు తక్కని తీర్పిస్తున్నాడు. అతనిలో ఒక ఆత్మను పుట్టిస్తాను, భయపెట్టే ఆత్మ. ఆ ఆత్మతో అతను స్వదేశం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏమైందో ఆ కింద వచనాల్లో జరుగుతుంది. 8వ వచనం, అష్షూరు రాజు లాకీషు పట్టణం విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధం చేయుచుండగా రబ్సాకే పోయి అతన్ని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్సాకా తన మీద యుద్ధం చేయుటకు వచ్చినని అష్షూరు రాజునకు వినబడి, అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపవ ఇలాగూ సెలవిచ్చును. యూదారాజు హిజ్కియాతో ఇలాగ చెప్పడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగించబడిన చెప్పి నమ్ముకొని నీ దేవుని చేత మోసపోవద్దు. దేవుడి చేత ఎవడైనా మోసపోతాడా? ఈ తింగరోడు ఎలా చెబుతున్నాడు? దేవుడు ఎవరినైనా మోసగిచ్చుతాడా? అంత అవసరం ఏంటి దేవుడికి? మనుషులు మోసం చేస్తారు, చుట్టాలు మోసం చేస్తారు, బంధువులు, స్నేహితులు. యేసు ప్రభుని ముద్దు పెట్టుకొని యూదా అప్పచెప్పలేదా? అవునా? కాబట్టి దేవుడు ఎవరిని మోసపరచడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సన్హెరీబు చెబుతున్న మాటలు, అక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియమైన వారులారా, రాజుగారు అంటున్నాడు, నీవు హెచ్చుగా ప్రార్థన చేయాలి. దేవుడు అంటున్నాడు, అతడు తన స్వదేశం వెళ్తాడు, అక్కడే చచ్చిపోతాడు. మీరేమీ భయపడద్దు. ఈ శుక్రవారం రోజు మరి సంవత్సరం ముగించుకుంటున్నాము. కొద్ది దినాలకి ఈ సంవత్సరంలో ఎన్ని విషయాలు భయపడ్డాము. ఆరోగ్య విషయం, ఆర్థిక విషయం, బిడ్డల విషయాలు, మరణం విషయం. ఎన్నోసార్లు నాకు తెలిసి భయం మానవుడికి ముందు నడుస్తుంది, వెనక. క్రీస్తు పుట్టినప్పుడు కూడా గొల్లలకు చెప్పింది భయపడకుడి. దైవ గ్రంథంలో 365 సార్లు భయాన్ని తీసివేసి భద్రతనిచ్చే దేవుడు మన దేవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, దేవునికి వినయంగా చెప్పటం, లేదా కలిసి ప్రార్థించే వారిని పిలుచుకొని కలిసి ప్రార్థన చేయటం. ప్రార్థనా జీవితం ద్వారా దేవునికి దగ్గరగా జీవించటం. చూడండి, ఒకవేళ దేవుడు ఆలకించి అతనికి తీర్పు తీరుస్తాడేమో, కలిసి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు శక్తి లేదు. మనం కొన్నిసార్లు వాస్తవాలు ఒప్పుకోవాలి. కొన్నిసార్లు మనం కొంచెం లేనిపోయి ఏమంటారు, దీనికి వెళ్తాం, ఇదెంత అదెంత, ఇది ఎంతసేపు అని కొన్నిసార్లు అహంభావానికి వెళ్తాం. రాజైన హిజ్కియా దానికి వెళ్ళాల. పిల్లలకు అనేస్తే కానీ కనలేకపోతున్నాం. మన పరిస్థితి బాగాలేదు. దేవునికి చెప్పడం ద్వారా తప్ప పరిష్కారం లేదు. దేవుడు ఆలకిస్తాడు.
కాబట్టి సమస్య ఏదైనా దేవుని దృష్టికి తీసుకెళ్లే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. నిరుటి కంటే ఈ సంవత్సరం మన ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉంటుంది? నాకు తెలిసి దేవుని దగ్గర గడిపే కొద్దీ మన ఉద్రేకాలు, మన ఆవేశాలు, మన కన్నీళ్ళు, మన బాధలు, మన దుఃఖాలు, చెప్పుకోలేనివి, చెప్పుకునేవి, ఇవన్నీ దేవునితో చెప్పుకున్నప్పుడు ఎంతో ఊరట, ఎంతో ఆదరణ, ఎంతో ధైర్యం, ఎక్కడ దొరకని నెమ్మది దేవుని దగ్గరే దొరికింది. ఇప్పుడు మానవులందరూ మనశ్శాంతి లేక తల్లడిల్లిపోతున్నారు. షుగర్లు, బీపీలు, స్ట్రోకులు, వీటన్నిటికీ కారణం ఏంటంటే మనసుని కంట్రోల్ చేసి అదుపు చేసి నెమ్మదిగా ఉంచగలిగే శక్తి మూడిటికి ఉంది. ఒకటి స్తుతికి, 2 ప్రార్థనకి, 3 దైవ గ్రంథం. దైవ గ్రంథం చదవటం కూడా ఎంతో దీవెన, ఎంతో నెమ్మది. నవీన సమాజంలో ఏమవుతుందంటే బైబిల్కి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం, ప్రార్థనకి ఇవ్వలేకపోతున్నాం, స్తుతికి అసలు ఇవ్వలేకపోతున్నాం. ఉదయాన్నే లేచి మనం చర్చికి వస్తే పర్వాలేదు, రాలేకపోయినా కీర్తనలు పాడుకోవచ్చుగా. మనం తెలివి మీరిపోయి సెల్ ఫోన్లో పాటలు ఏంటో కూర్చున్నాం. మనం నోరెత్తి పాడతలా. మన స్వరం దేవుడిచ్చిన వరం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనసు నిలుపుకోవటం, మనసు నిలుపుకొని నిలకడగా ప్రార్థన చేయటం చాలా అవసరం. హిజ్కియా చేసిన పని ఏమిటంటే, ఒకవేళ దేవుడు ఆలకిస్తాడు, ఆ రాజును గద్దిస్తాడేమో, మనం కూడా హెచ్చుగా ప్రార్థన చేయాలి. వాళ్ళకి వీళ్ళకి ప్రార్థన చేయమని మనం నిద్రపోకూడదు. ఇప్పుడు నీ బాధ నువ్వు చెప్పుకునేటప్పుడు నీ కన్నీళ్ళు వస్తాయో, మనసు బాధ, హృదయం వేదన ఉండిద్దో, ఒకని బాధ ఇంకొకరు చెప్పి ప్రార్థించేటప్పుడు ఆ స్ఫూర్తి, ఆ స్పందన ఎదుటోళ్ళకి ఎందుకు వచ్చింది? చేయొచ్చు, చేసేవాళ్ళు ఉంటారు. మరి హిజ్కియాకు మరణ వ్యాధి వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. మరి ప్రవక్త కన్నీటితో చేయలేదుగా. కన్నీటి ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిచ్చాడు. దానికి నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, హిజ్కియా ప్రార్థన చేయకముందు హిజ్కియా దేవునికి ఇష్టడుగా జీవించాడు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఆయన దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఏమని ప్రార్థన చేశాడు? యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటున్నో కృపతో జ్ఞాపకం. నిజమే, దేవుడు చేసిన ఏ పని వ్యర్థం కాదండి. చీపురు పెట్టి ఊడ్చిన, దేవుని మందిరానికి ఇచ్చిన, దేవుని సేవలో ఉన్న, మనం మనుషులకు చేస్తాం, దేవుడికి చేయం. తీరా మనుషులు నీకు చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వెనక్కి తిస్తారు. చాలామంది మనుషులు మన ద్వారా చాలా పనులు చేయించుకుంటారు, కానీ తిరిగి మనకు చేయాల్సి వచ్చినప్పుడు చేతులు వెనక్కి వెళ్తాయి, కాళ్ళు వెనక్కి నడుస్తాయి, మనసు వెనక్కి బీకిద్ది. కానీ దేవుడు ఎప్పుడు అలా కాదు. తన కొరకు నిలబడ్డవారు, తన పని చేసిన వారిని ఆయన అన్నడు మర్చిపోయే దేవుడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ఇక్కడ చూడండి, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, హిజ్కియా చేసిన ప్రార్థన మనం హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఈ నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోయే ముందు ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మనం ఎక్కువ సమయం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైనది మీకు తెలియచేయాలి. అదేమిటంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, స్తుతికి ప్రాధాన్యత ఇవ్వాలి. స్తుతికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ప్రాముఖ్యంగా మనం స్తుతికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటే, దేవుడు స్తుతికి పాత్రుడు. స్తుతికి ఆయన పాత్రుడు, స్తుతించదగినవాడు. స్తుతిలో శక్తి ఉందండి, స్తుతిలో శక్తి ఉంది. ఆ స్తుతి ఏం చేస్తుంది? మీరు ఒక్కసారి కొంచెం యెహోషువ గ్రంథానికి వెళితే 6-7 అధ్యాయాలు చూస్తే, యెరికో బలమైన కోటగోడలు, ప్రహరీ కలిగింది. ఆ ప్రహరీని వాళ్ళు ఎట్ట పగలగొట్టారు? రాళ్లతో, కట్టెలతో, ఆయుధాలతో కాదు, మందసాన్ని భుజానెత్తుకొని మరి యెరికో చుట్టూ యాజకులు తిరిగి 7వ రోజు గట్టిగా కేకలు వేస్తే గోడలు కూలిపోయాయి. కాబట్టి దైవస్థుతి, మీరు యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తే 6వ అధ్యాయంలో మరి దేవదూతల పరలోకంలో యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన కింద దేవాలయపు తలుపులు కదులుతాయి. అందువల్ల సంఘంలో
ప్రతి వ్యక్తి కూడా స్తుతించేవారై ఉండాలి. స్తుతించటం. ఏ సంఘం సజీవంగా ఉంటుందంటే స్తుతించే సంఘం, ప్రార్థించే సంఘం, ప్రకటించే సంఘం, ప్రవర్తించే సంఘం. సంఘ విశ్వాసులకి స్తుతి మీద శ్రద్ధ ఉండాలి, ఆరాధన మీద. కొంతమంది ఎన్నిసార్లు చెప్పినా ఆరాధన అయిపోయిన తర్వాత చర్చకు వస్తారు, ఏదో రాష్ట్రపతులు ప్రధానమంత్రులు వచ్చినట్టు. దేవుని గౌరవించకపోతే, దేవుణ్ణి రెస్పెక్ట్ చేయకపోతే నీ ప్రార్థన ఎట్టేటాడు? ఇర్మియా 48:10 స్పష్టంగా చెప్పాడు, యెహోవా కార్యాలు అశ్రద్ధగా చేయకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ గమనించండి, స్తుతించుటలో దైవశక్తి ఉంటుంది. మీరు 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం యెహోషాపాతు గురించి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఎన్నో అధ్యాయం చెప్పాను? 20వ అధ్యాయం 15 నుండి 22 వచనాలు. 20వ అధ్యాయం 15 నుండి 22 వచనాల్లో కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తారు. యెహోషాపాతు విషయాలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఒకటేం చేశారు, 20వ అధ్యాయంలో మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఎక్కువ మంది శత్రువులు ఒక్కసారి వచ్చారు. వాని ఈ దేశం ఏమైనా పెద్ద బలమైన దేశమా? 2 గోత్రాలు, సైన్యం తక్కువ, ఆయుధాలు తక్కువ. అప్పుడప్పుడు మన సంఖ్య తక్కువ, మన బలం తక్కువ, మన జనం తక్కువ, మన మీదకి వచ్చే సమస్యలు ఎక్కువ. ఒక్కొక్కసారి ఒక వ్యక్తికి అనేక అనారోగ్యాలు వచ్చి పడతాయి. ఒకటి కాదు, ఒక కుటుంబం మీదకి ఎక్కువ దెబ్బలు వస్తూ ఉంటాయి, ఎక్కువ అవసరాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిలో మనం దేవుని వైపు ఎలా చూడాలి, దేవుని సహాయం ఎలా పొందాలి అంటే ఈ అధ్యాయం చక్కని జవాబు చెబుతుంది. ఈ 20వ అధ్యాయంలో యెహోషాపాతు మీదకి మోయాబీయులు, అమ్మోనీయులు, మోయానీయులు దండెత్తి వస్తే వారితో పాటు ఇంకా కొంతమంది కలిశారు. వాళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని, ఈ పదం గుర్తుపెట్టుకోండి, ఈ పదం కోసమే నేను ఇప్పుడు దాకా చూస్తున్నాను. మనస్సు నిలుపుకోవాలి. ఈ సమయంలో నాకు పరిష్కారం ఎవరంటే మనస్సు నిలుపుకొని ప్రార్థన. గందరగోళంగా ఉంటుంది, అంతమంది రాజులు యుద్ధానికి వస్తే. చాలాసార్లు మానవ జీవితంలో గందరగోళం ఎక్కువ, అశాంతి ఎక్కువ. ప్రార్థన చేసుకోవాలనుకుంటాం కానీ మనసు నిలవదు. గాలిపటం తిరిగినట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ప్రార్థన చేద్దాం అనుకుంటాం, బైబిల్ చదువుదాం అనుకుంటాం, స్తుతిద్దాం అనుకుంటాం, కానీ మనసు నిబ్బరంగా నిలకడగా ఉండదు. మనస్సు నిలుపుకొని, ఆ పదం చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో అంతమంది వచ్చారు, ఇంతమందిని నేను ఎదుర్కోలేను కాబట్టి మనసు నిలుపుకొని ప్రార్థన, నిబ్బరంగా ప్రార్థన, నిలకడగా ప్రార్థన, శ్రద్ధగా ప్రార్థన, ఆసక్తిగా ప్రార్థన చాలా అవసరం అండి, చాలా చాలా అవసరం. మనస్సు నిలుపుకొని. కొంతమందికి ఏ చిన్న కష్టం వచ్చినా ముందు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. కొంతమంది ఏ సమస్య వచ్చినా ముందు బైబిల్ తెరిచేస్తారు. కొంతమంది మనుషులతో కలవటం మానేసి రూములోకి వెళ్ళి తలుపేసుకొని మొరబెడతారు. మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వక, దేవుని దగ్గర పరిష్కారం ఉందని నమ్మక, సమస్యలు చిక్కులన్నీ మన చుట్టూ తిప్పుకుంటా కూర్చున్నాం. ఇప్పుడు యెహోషాపాతు చేసింది ఏంటంటే ఉపవాసం ఉండి, అవునా, ఏం చేశాడు చూడండి. యెహోషాపాతు భయపడి యెహోవా యుద్ధ విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినం ఆచరించాలన్న. నేను ఒక్కనే కాదు, మీరందరూ కూడా ప్రార్థన చేయండి. హిజ్కియా కూడా ఏం చెప్పాడు, నేనే కాదు, యాజకుడు, గృహ నిర్వాహకులు అందరూ కలిసి ప్రార్థన, కుటుంబం అంతా ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన. ఎన్ని పరిష్కారాలు ఉంటాయి ఈ రోజుల్లో. మార్నింగ్ ప్రేయర్లు జరగట్లేదు, కుటుంబ ప్రార్థన సాయంత్రం జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే ఈ నవీన సమాజంలో అందరూ పనిచేయాల్సి వస్తుంది. ఇదివరకులాగా హౌస్ వైఫ్లు వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే హౌస్ హస్బెండ్స్ వచ్చారు. నేను చెప్పింది అర్థమైందా, వినపడిందా? హౌస్ హస్బెండ్స్ ఆడవాళ్ళే పనిచేస్తారు, ఇంట్లో వీళ్ళు పెంచుకుంటూ ఉంటారు. కొన్ని ఇళ్లలో, అందరి ఇళ్లలో కాదు, కొన్ని ఇళ్లలో హౌస్ హస్బెండ్స్ వచ్చారు. వాళ్ళు ఏ పని చేయరు. అమ్మాయి డ్యూటీ చేయాలి, అమ్మాయి ఇంటి పని వంట పని చేయాలి, ఆయన మాత్రం కూర్చోబెట్టి చూస్తా కూర్చోవాలి. చాలా ఊళ్ళల్లో
పనిచేయని మగవాళ్ళు తయారవుతున్నారు. ఇదివరకు పనిచేసే పురుషులు, ఇంట్లో ఉండి ఇంటి పనులు చక్కదిద్దే స్త్రీలు. మరి ఇప్పుడు ఎందుకు హౌస్ హస్బెండ్స్ పెరిగిపోయారు చాలా ఊళ్ళలో. అబ్బాయికి ఏ పని చేయరు, ఆస్తుందని ఇస్తారు, లేకపోతే చాలా ఆస్తుంది అబ్బాయికి అవసరం లేదని. అందుకని అమ్మాయి అబ్బాయిని కూడా పెంచుకునేది. ఇప్పుడు ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ మనసు నిలుపుకొని యోధా వారంతటిని ఉపవాసం ఉండమని యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో వాస్తవాలు చెప్పడం చాలా అవసరం అండి. బలహీనుడు బలములేని వాడనో ప్రభు, దిక్కులేని వాడను అనే పాట కొంతమందికి పాడరు, పాషగాళ్ళు కూడా పాడరు, అసలు ఆ పాటను టచ్ చేయరు. అదేదో దిక్కులేని వాడంటే ఏదో మరి దరిద్రులు అని ఉంటాడు. నిజమే, మనకి ఏ బలం ఉంది, మన బలం ఏం సరిపోయిద్దా? ఇక్కడ యెహోషాపాతు ఏమని ప్రార్థన చేశాడో చూడండి. 12వ వచనానికి రండి. 20వ అధ్యాయం 12వ వచనంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి నీ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. అసలు ప్రార్థనలోనే డిపెండెన్స్, దేవుని మీద ఆధారపడటం చాలా గొప్ప పని అండి. కొంతమంది ప్రార్థన ఏదో ఎట్లా ఉంటుందంటే 2 4 2 5 10 అట్లా చేస్తారు. దేవుని దగ్గర అడిగితాం కొంతమంది ఎంత ప్లీజింగ్గా, ఎంత వినయంగా. దావీదు దేవుడితో ఎలా ప్రార్థన చేస్తాడు? 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో, నీ దాసుడనైన నేను, నా ఇల్లు ఎంతటిది, నేనెంతటి వాడను. సొలొమోనుకు కూడా దెయ్యాలు పట్టకముందు, సొలొమోనుకు దెయ్యాలు పట్టి ఏందంటారు అనుకుంటున్నారు బయట చాలామంది, పాస్టర్ ఏంది సొలొమోనుకు దెయ్యాలు పట్టినాయి అని. పట్టినాయి కదా, 700 దెయ్యాలు 300 ఉపపత్తులు మొత్తం పట్టినాయి కదా. అవి పట్టకముందు చక్కని ప్రార్థన చేస్తాడు. మీరు 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం చూస్తే, గిబియోను వెళ్ళి బలులు అర్పించి అంటాడు, నీ దాసుడైన నా తండ్రి, నీ దాసుడైన నేను. ఎంత చక్కగా ఉన్నాయి ఆ పదాలు. కొంతమంది చాలా అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా ప్రార్థన చేస్తారు. మనము ప్రార్థన చేసేవాళ్ళని వింటంటే అర్థమైద్దండి. మన చుట్టూ చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనా పద్ధతులు వింటూ ఉంటే వినటం వల్లనే చాలామంది మనకంటే సీనియర్స్ కావచ్చు, పెద్దవాళ్ళు కానీ కొన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థనలో మనకు అవసరమైనవి చాలా ఉంటాయి. నేను ఇప్పటికి కూడా ఎవరైనా ప్రార్థన చేస్తాను చాలా శ్రద్ధగా వింటాను. ఒక్కొక్కళ్ళ ప్రార్థనలో దేవుడు ఒక్కొక్క మంచి మంచి తలాంతులు పెడతాడు. ప్రార్థన చేయటం కూడా గిఫ్ట్ అని చెప్తున్నాడుగా. యెకర్యా గ్రంథం 12:10లో, కరుణ నొందించే ఆత్మ విజ్ఞాపన చేసే యుక్తంగా చేయటం. కొంతమంది ప్రార్థన చక్కగా చేసినట్టు చేస్తారు, దాంట్లో ఆత్మీయత ఉండదు. ఆత్మీయత ముఖ్యం. నాకు తెలిసి భయపడే వారి ప్రార్థనే దేవుడు వింటాడు. కొంతమంది ప్రార్థన ఎంత తగ్గింపుతోనో, నీ దాసులము, నీ పనివారము, మాకు శక్తి లేదు, సైన్యమే గొప్ప ఎక్కువగా ఉంది, మేమే తక్కువగా ఉన్నాం అంటే వాస్తవాలు చెప్పటం. రెండవది, దిక్కులేని వాళ్ళమని చెప్పేశాడు ఒక్క మాటలో చెప్తే. చూడండి, మా మీదికి వచ్చిన గొప్ప సైన్యంతో యుద్ధం చేయటం మాకు శక్తి చాలదు, ఏమి చేయటం మాకు తోచలేదు. చాలాసార్లు మనం తలబొట్టుకొని కూర్చుంటాం. ఏం చెయ్యాలో, ఈ సమస్య ఎలా పరిష్కరించాలి, ఈ ఆర్థిక విషయాలు, ఈ బిడ్డలు, ఈ గృహం. నిన్న మొన్నటకు యజమానుడు ఉన్న ఇల్లు వేరు, యజమానులు లేని ఇల్లు వేరు. కొన్నిసార్లు చేతి నిండా డబ్బులు ఉంటాయి, కొన్నిసార్లు ఎడితే ఎట్టి ఏమి లేరు. కొన్నిసార్లు మన చుట్టూ జనం ఉంటారు, కొన్నిసార్లు ఎవడు కనపడ్డు. మాకేం తోచట్లేదు. దేవుడు ఆలోచన చెప్పేవాడు. 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గంలో నీకు నేను నడిపిస్తాను. కాబట్టి మాకు శక్తి చాలదు అని నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాడు. యూదా వారందరూ తమ శిశువులతో, భార్యలతో, పిల్లలతో యెహోవా సన్నిధి నిలబడి. కాబట్టి అప్పుడు దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు. చూడండి, ఒక పని కోసం కుటుంబాలు తరలింది, మొత్తం వచ్చి కూర్చున్నారు. ఉపవాస ప్రార్థన అంటే శ్రద్ధ ఉండాలండి. ఉపవాస ప్రార్థన మీద గురి ఉండాలి. మనకి ప్రార్థన సహాయం కావాలని ప్రార్థన చేయలేము. మనకంతా ఏంటంటే ప్రార్థన కావాలి.
ఎవరన్నా చేయాలి, మనం కాదు. ఎవరైనా చేయాలి, మనం చేసుకోలేము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ప్రార్థన పక్కన పెట్టేవాళ్ళు ఏడ్చి ప్రార్థన చేయాల్సిన రోజులు వస్తాయి. నాకు తెలిసి నేనేం చెప్పించట్లా. ప్రార్థన పక్కన పెట్టిన వాళ్ళు ఏం చేయాల్సి వచ్చింది? ఏడ్చి ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అప్పుడు మత్తన్యాకు పుట్టినటువంటి యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడు ఆసాపు సంతతివాడు లేవీయుడగు యహాజియేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ ఎప్పుడొచ్చింది? వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, చాలా బతిమాలుకుంటూ వినయంగా చెబుతున్నప్పుడు దేవుని ఆత్మ వచ్చింది. ఈ ఆత్మ మీ మీద కూడా వచ్చింది. దేవుడికి వ్యత్యాసం ఏమీ, పక్షపాతం లేదు. కాబట్టి దేవుని ఆత్మ అక్కడ ఏమని చెబుతుందో చూడండి. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగ ప్రకటించి, యోధావారులారా, యెరూషలేము కాపాడుతున్నారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరుగా దేవుడు చేస్తాడు. ఈ గొప్ప సమస్యలకు, ఈ గొప్ప వ్యాధులకు, ఈ గొప్ప బాధలకి, ఈ గొప్ప ఆర్థిక ఇబ్బందులు మీరు భయపడద్దు. దేవుడే మీ పక్షాన కార్యాలు చేస్తాడు. ఇందాక మనం ఇసుకే ఏం చెప్పాడు? ఎక్కువగా ప్రార్థన చేయమన్నాడు. అంతేనా? ఈ రాజు ఏం చెప్తున్నాడు? మనస్సు నిలుపుకొని నిలకడగా ప్రార్థన చేయాలి. మనసు స్థిర పెట్టుకొని ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడు. మనకి ఒక చక్కని కీర్తనలు ఉన్నాయి. పగిలిన హృదయముతో పాడిన, విరిగిన మనస్సుతో వేడిన. అప్పుడు 18వ వచనం చూడండి. 20వ అధ్యాయం 18వ వచనం ముగించుకుందాం. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసి, తగ్గించుకోవటంలో తప్పులేదండి. రాజే సాష్టాంగపడ్డాడు, తూర్పు దేశపు జ్ఞానులు సాష్టాంగపడ్డారు. సరే, ముసలోళ్ళకు వృద్ధులకి మోకాళ్ళు అంగవు అనుకో, యవనస్తులకి ఏమైంది? నా నామములో ప్రతి మోకాలు. కొత్తలో కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ మోకాళ్ళ ప్రార్థన అలవాటు అయిన తర్వాత చేయకుండా ఉండలేం. సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇక్కడ రాజులను మెచ్చుకోగలం. హిజ్కియా కూడా స్వయంగా ఇంట్లో పనివారందరినీ, అధికారులు పిలిచి ప్రార్థన చేశాడు. యెహోషాపాతు అయితే ఏమన్నాడు? ప్రజలు, పిల్లలు మొత్తం రండి, లేకపోతే మన శత్రువు దొరికిపోతాం. మొత్తం వచ్చి ప్రార్థన చేసేటప్పుడు ఆయన అన్నాడు, మాకు శక్తి చాలదు, బలము లేని వాడను ప్రభు, కేవలము పాపములను చేసి అలసితిని ప్రభు, ఇలను నేను నచ్చినట్టి కలుషజాలములను నీవు తొలగజేసి ఆత్మకధిక బలము నొసగి మనుకుమయ్యా, దిక్కులేని వాడను ప్రభు. వెంటనే వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. ఆ పదం చదివి ముగించుకుందాం. 19-20 వచనాల దగ్గరికి వెళదాం. కహతీయులు సంతతి వారు, కోరహీయులు సంతతి వారు, లేవీలు నిలువబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమున లేచి తెకోవా అరణ్యమునకు పోయిరి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ లేచి స్తుతించారండి. నేను 3 విషయాలు చెప్పాను. స్తుతించటానికి, ప్రార్థించటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బైబిల్ చదవటానికి. నూతన సంవత్సరం రాబోతుంది. ఈ సంవత్సరంలో మనం ఎన్నిసార్లు బైబిల్ చదవటం మానేసామో, స్తుతించటం మానేసామో. ప్రార్థన చేస్తాం కానీ స్తుతించం. 2-3 కీర్తనలు పాడి ప్రార్థన చేసుకోండి, చాలా బాగుంటుంది. పరిశుద్ధాత్మ కీర్తనలు పాడుకోండి. పరిశుద్ధాత్మను గోరుమా, జీవమా, యేసు, ఆత్మ నడిపింపు, పరిశుద్ధ పరిశుద్ధ. ఈ కీర్తనలన్నీ పాడుకొని చక్కగా ప్రార్థన చేసుకోండి. చాలా ఆత్మ నడిపింపోతుంది. లేకపోతే ఎలా ఉంటుందో చెప్పనా? మా ఇంటి పక్క రైలు వెళ్ళినట్టే ఉంటుంది. దడదడ దడ దడదడ 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 శబ్దాలే. కొన్నిసార్లు ప్రార్థన ఫెయిల్యూర్. ఏంటంటే ప్రార్థన చేయాలనుకుంటాం కానీ ఆత్మ నడిపింపు రాక ఏయేయో వస్తాయి, ఏదేదో జరుగుతుంది. ఖచ్చితమైన స్పష్టమైన అవగాహన ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నప్పుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఉంటుంది. మనం అడగవలసిందే అడుగుతాం, పొందుకోవాల్సింది తప్పక దేవుడు. చూసారా, యెహోషాపాతు అయినా హిజ్కియా అయినా ప్రార్థన చేస్తే దేవుడు జవాబు. ఈ ఇద్దరు రాజుల్లో గొప్పతనం ఏంటంటే
సమాజాన్ని సమకూర్చి ప్రార్థన చేశారు. వాస్తవాలు ఒప్పుకున్నారు. మాకు శక్తి చాలదు, మాకు బలం లేదు, మేము నిస్సహాయం. దేవుడు వెంటనే జవాబిచ్చాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా దయచేయునుగాక. ఈరోజు మనసు నిలుపుకున్న ప్రార్థన కొంచెం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. తీర్మానం తీసుకోండి, ఇంకొంచెం ఎక్కువ సమయం. ఎందుకంటే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, వ్యాధులు ఎక్కువ అవుతున్నాయి, బాధలు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సమయం ప్రార్థన చేసే తీర్మానం తీసుకుందాం. అలాగే జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ సహాయాన్ని మనకు దయచేయనుగాక. మనము రెండింటికి మరి ప్రసన్న కుమార్ గారి సమాధి కార్యక్రమం దేవాలయం వస్తుంది. 7 అంశాలు మీకు ఇచ్చాను. క్లుప్తంగా 7 అంశాలు ప్రార్థన చేయండి. అమ్మాయి అంశాలు ఇవ్వండి. చివరి ప్రార్థన పాషం గారు చేస్తారు. నేను 2ంటికి వస్తాం, 2ంటికి ముందు రా. ఇప్పుడు 1:15 అయింది, అంతేనా? 45 నిమిషాల్లో మీరు ఆ ప్రార్థన చేయండి. అమ్మాయి ఇటు కూడా ఇవ్వు, అటు. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు. నిన్ను నేను విడువను దేవా, నిన్ను నమ్మిన వారలనెల్ల నీవు చక్కగా దీవించెదవు. నిన్ను నేను విడువను దేవా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, 2025 సంవత్సరంలో మా ఉపవాస ప్రార్థన మీరు ఎంత ఆశీర్వదించారు. ఇది చివరి శుక్రవారం. నీ చిత్తమైతే 2026 తొలి శుక్రవారంలో ఉంటాం. ఈ ఉపవాసం నీతో సహవాసం నాయన. నీకు సమీపంగా వచ్చినప్పుడు మాలో నీకు ఆయాసకరమైన ప్రతి పాపాన్ని తీసివేయండి. మా మనసు, తలంపు, ఆలోచనలు, కోరికలు, ఇష్టాలు నీ వాక్యానికి లోనై ఉండటానికి కృప దయచేయండి. యుక్తంగా ప్రార్థించటం, ఆసక్తిగా ప్రార్థించటం, శ్రద్ధగా ప్రార్థించటం, హెచ్చుగా ప్రార్థించటం. ప్రభా, ప్రతి సమస్యని నీ సన్నిధిలో పెట్టి పరిష్కారం పొందటానికి కృప దయచేయండి. హిజ్కియాకు నేర్పిన ప్రార్థన, యెహోషాపాతు చేసిన ప్రార్థన, పౌలు తిమోతికి చెప్పిన మాటలు, నా కుమారుడా తిమోతి, ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది. రాజుల కోసం, అధికారుల కోసం, 50 మంది కోసం ప్రార్థన చేయమన్నారు. అది దేవుని దృష్టికి అనుకూలమైందని. కాబట్టి ప్రార్థన తీర్మానాలు బిడ్డలకు దయచేయమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధుడు తోడయుండును గాక. నీవుగాక ఎవరున్నారు